పండ్లు ఇక్కడనే ఉన్నాయి. బుజ్జి ఏయ్ డాక్టర్ వచ్చిపోయిందా? వచ్చిండు, ఇది తీసిండు క్యాన్ల. ఎట్లున్నది ఇప్పుడు? తగ్గింది ఏమన్నా? నొత్తుంది, కాలు చేతులు గుంజుతున్నాయి, జ్వరం తగ్గింది కానీ. కాదే, కాళ్ళ లెక్కలు గుంజుతానే శాతం అయితే లేదు అంటాను. తెచ్చిన పనులు తెచ్చిన జాగాలనే ఉన్నాయి. తినకుంటే కాళ్ళ లెక్కలు గుంజాయని ఎట్లా తినాలి? ఏమో దిక్కు తినబుద్ధి అయితే లేదంటే మళ్ళీ తినంటావు. ఎందుకు తినబుద్ధి అవుతుంది? వాడేదో అన్నాడని ఆ గొడవలన్నీ మనసులో పెట్టుకొని తినకుంటే ఎన్ని రోజులు ఉంటావు ఇట్లా? ఆమె ఓ దిక్కు నువ్వు ఓ దిక్కు, ఇల్లునంతా ఆగం చేస్తారు మీరు. అదేంటి బావ, నువ్వు కూడా నన్నే అంటున్నావు? నువ్వే నన్ను ఎప్పుడన్నా ఉన్నా అంటే నేను చక్కగా వాడను. ఆయన ఎందుకు నన్ను అనాలి చెప్పు? సరే నన్ను అంటే అన్నాడు, అయిపోని. నీ మీదకి ఎట్లా ఉరికొస్తాడు? ఏమన్నావు? వాళ్ళు వచ్చిన సంది మనం ఓర్తనే లేమాట. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు పోవాలని చూస్తానమాట. గసండి మాటలు అంటే బాధ అనిపించదా? ఇక బాధలు ఉండగా ఇంకెట్లా తినబుద్ధి అవుతుంది చెప్పు? వాళ్ళు ఏదో ఆవేశంగా నువ్వు అదే మనసులో పెట్టుకొని ఉంటే ఎట్లనే? వాళ్ళు ఏదన్నా అనుకొని వాళ్ళు ఏదన్నా గులుగని నువ్వు సప్పుడేకి ఇంత తిని ఉండే. అనవసరంగా పానం మీదకి తెచ్చుకోకు. ఆ తినకుడు, ఆ గ్లూకోజులు ఎక్కుడు, ఆ మందులు మింగుడు మంచిగా ఉన్నదే. నువ్వు గట్టిగా మాట్లాడి మాట పెరిగే తీసోడు సర్తివి. ఇప్పుడు ఆ దెబ్బకు మనందరూ ఏమనుకుంటారు చెప్పు? వాళ్ళు దాన్ని ఎంత పెద్దగా చేస్తారు? నాకు ఆ దెబ్బ కొట్టిన సంది ఇదే రంది అవుతుంది. దీన్ని ఇంకెంత పెద్దగా చేస్తారు? ఇవరకే మనల్ని ఓర్తలేరంటే ఇంకా నువ్వు ఓడి ఎత్తివి. సరే అని అమ్మ ఏమన్నా అడిగిందా నేను లొల్లి గురించి? అమ్మ నన్ను ఏమనలే. అమ్మ వచ్చే వరకు ఇదే ఊకే అదోటి ఇదోటి గులుక్కుంటే వినవడని గట్టిగానే మాట్లాడింది. వచ్చిపోయి అమ్మ అడిగింది, ఏంది ఏమైంది ఏంటి అని గులుగుతున్నావు అని అడిగితే, ఇక వాళ్ళిద్దరి మధ్యనే కాసేపు గడబిడైంది. నాకేమో గ్లూకోజ్ ఎక్కుతుంది, నేను పోయి మాట్లాడదామంటే నాకు ఓపిక కూడా లేదు. నేను సపరేట్గానే పడుకున్నా. కాకపోతే వాళ్ళిద్దరి మధ్యనైతే కొంచెం డిస్కషన్ జరిగింది. నన్నైతే ఏం అడగలే మరి వచ్చి కూడా. నిన్నేమన్నా అడిగిందా? నన్ను ఏం అడగలేదు. సరే ఎట్లా ఏది అట్లా అవుతుంది కానీ నువ్వు దాని గురించి ఆలోచించకు. ఇప్పుడు ఈ పండ్లు తింటావు తిను. నన్ను ఊరంతా సప్పగా ఉంది, అసలు ఏం గుర్తయితలేదు. మరి ఏమైనా బ్రెడ్ పట్టుకురావన్నా? బాజీ అద్దు. మరి ఏం తింటావు? ఏమైనా తినకపోతే మళ్ళీ గట్లనే అవుతావు పేషెంట్. నాకు ఇప్పుడు ఏమవుతుంది? ఇంకా చెప్పు అండుకుంటున్నాయి. అరే చెప్తా అంటే అర్థమైతే లేదు. అన్నం వేసుకొస్తా, అన్నం అన్న తిని కొంచెం. పప్పు అండిందమ్మా. కొంచెం వేసుకురా, కొంచెమే. కొంచెమే ఎత్తా. చేయి కడుక్కున్నావా? కొన్ని ఇది తినిపిత్తి. ఇష్టం లేకున్నా కొంచెం ఇష్టమైనట్టు తిను. ఎందుకు? ఇవే బలం. ఏమైనా కరివేపాకు పక్క పెడతావు. ఇగో ఇగో. అరే మెల్లగా. ఏ పాడు తిన్నావని సార్లు అంటాను? 2 ముక్కలు అయితే అయిపోతుంది ఇప్పుడు. మళ్ళీ ముగ్గలు తినవు. 2 ముక్కలు అయితే అయిపోతుంది పట్టు చాలు. అరే అయిపోయింది, నేను మళ్ళీ వేసుకున్నా కానీ పట్టు. అరే బొద్దు అంటే మళ్ళీ అంతా కలుపుతా. తినిగా. టాబ్లెట్లు ఉన్నాయి ఇప్పుడు ఏమన్నా వేసుకునేది? కూలర్ మీద ఉంటాయి. ఏమైంది? ఇంకా తయారు కాలేదు? ఏమన్నా తయారు పక్క పెట్టుగా, నువ్వు పోయిన పని ఏమైంది? అప్పటి వరకు చెప్తా అన్నాడు. మంచిగా 2 రోజులు బాగానే ఉన్నాయి కానీ అన్నోళ్ళు ఎడిపోయిన కనబడతలేరు.
అన్నోళ్ళు ఎటుపోయినా నాకు అడుగుతానో నాకు చెప్పిపోతారా వాళ్ళు ఏమన్నా ఎటుపోయిన సంగతి? ఏమో పెద్ద పూజ దగ్గర నుంచి వెళ్ళి ఫోన్ వచ్చినట్టున్నది, పోయినట్టున్నది, ఆడికి ఆమెకు జ్వరం వచ్చినట్టున్నది అనుకుంటా అంటే నాకేం తెలుసు కానీ. అరే ఇంటికన్నా మనిషికి ఆ మాత్రం తెలియదు ఆయన నాకేమేరు కనబడుతుంది. అయ్యో మంచిగానే ఉన్నావా? ఇప్పుడు లొల్లీలు కాకుండా ఏమన్నా నాకు చెప్పిపోను వాళ్ళు, నాకేం తెలుస్తుంది? అరే అన్నోళ్ళు కూడా రావాలి కదా పెళ్లికి, వాళ్ళకు కూడా కార్డు ఇచ్చిండు మీ అన్న వచ్చి. అబ్బో ఇప్పుడు మీ అన్నోళ్ళు పెళ్లికి వస్తారా? మా వాళ్ళ పెళ్లి కాడికి లొల్లీలు అయ్యే ఇన్ని రోజులు. సరే అయితే కానీ వాళ్ళు అత్తరాని లేకపోతే కానీ అక్కడ పరిస్థితి ఎట్లున్నదో నువ్వైతే తయారుగా పోదాం. నిన్న సాయంత్రం రమ్మన్నాడు అదే మీ అన్న, రాలి బావ మంగళ స్నానం ఉంటుంది, కూరలు ఉంటుంది అని ఒక తీరుగా బజ్జలాడిపోయిండు. మన ఇంట్లో ఫంక్షన్ ప్రతిదానికి పాపం ముందుగా వచ్చి ఇక్కడ పని చేసిపోతాను వాళ్ళు. ఇలా మనం ముందుగా పోకుంటే ఏమనుకుంటారే, మళ్ళీ నువ్వు ఇంట్లో ఆడిబిడ్డవి అవుతుంది. పోకుంటే మాతి అక్కడ మా చెల్లెళ్ళు మాక్కున్నారు, వాళ్ళు పోతే చాలుతీ. అరే జర తయారుగా పోదాము, లగ్గం టైం వరకు అన్న అక్కడికి. తయారుగా ఒకటి తెలుస్తుంది, ఏం పెట్టుకొని రా నేను బంగారం కొంటూ పోయి బ్యాంకులో పెడితే అనంతకు మంచికరైనప్పుడు తయారుగా అని పడితే మా చెల్లెళ్ళు మా అక్క మంచిగా బంగారం వేసుకొని వస్తారు వాళ్ళు. నేను అట్టికి రానా గిట్లా మొండి మెడతోని. అయితే ఇప్పుడు ఏం చేయమంటున్నావే? ఏం చేయాలంటే నా బంగారం తెమ్మని 3-4 రోజులు నీకు చెప్పబట్టి ఏం లేటుగా సొమ్ము సంబంధాలు రానా గిట్లా. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారు బంగారం? ఇప్పుడు అనంత కానీ పానం వచ్చినప్పుడు తీసుకుపోయి బ్యాంకులో పెడితే పైసలు తీసుకొచ్చి హాస్పిటల్ ఖర్చే. ఇప్పుడు మనకు ఆ బ్యాంకులో పాస్బుక్లు పెట్టిన వాటి కోసమే అన్న పైసలు లేక అక్కల దగ్గర 3 లక్షలు పట్టుకొచ్చే. ఇప్పుడు మళ్ళీ మనం 2 లక్షలు ఇవ్వబడుతుంది, ఇంకో 1 లక్ష కోసం మళ్ళీ ఆయన తిరగాలి. ఇప్పుడు ఇళ్ళనే మళ్ళీ బంగారం అంటే కావాల్సుకుని అడిగినట్టు కాదా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? గట్లే మాట్లాడు, అన్ని గట్లే వెనకేసుకురా. మాట వరుస కన్నా అన్నవా? బంగారం ముచ్చట తీసినావా? బంగారం అన్నవా? మళ్ళీ నన్నే లంఘం చేయి ఈ విషయంలో కూడా. మా అన్నకు తెలియదా, మా వదిన తెలియదా? బంగారం పెట్టిన సంగతి వాళ్ళు తెలిసిన ముచ్చ నేనే పైసలు తీసుకుపోయి హాస్పిటల్ అప్పుడు ఏనే ఎత్తివి అంటేనే తెలుస్తా. అదే మాట వరుసకైనా అన్నది గట్లే మాట్లాడుకుంటుండు అన్ని. అరే నువ్వు బంగారం ముచ్చట ఇప్పుడు కాదు, ఇప్పుడు రాదు, కానీ నేను మాగా వచ్చినాక చేద్దాం, కానీ మనం తయారుగా పోదాం, పెళ్ళికి పోదాం పన్నాడు. నీకు అంతలో పోబుద్ది అయితే పోయి ఇక్కడ అందరినీ కట్నం వేసి రాపో. ఏమో నన్ను తలకాయ ఏం కొరుకుతావు? అరే ఏం మాట్లాడతానే నువ్వు? మీ వాళ్ళ పెళ్ళికి, మీ వాళ్ళ ఇంటికాడ పెళ్ళికి నేను పోయి బుక్కడ పోయి కట్నం వేసి వస్తే అది పద్ధతేనా? పోయిన వాళ్ళకి అందరికీ బుజ్జావేది అంటే నేను చెప్పాలే. ఏం అడిగారు పో, మా వాళ్ళేనాయి పోయి రాపోరా అది నువ్వు. అయ్యో గట్ల కాదు, కానీ ఆ చిన్న బుజ్జి తెచ్చిన దండున చూడు, కంగనాలు వేసిందండ, ఆ దండ వేసుకొని రాపన్నాడు, పోయేద్దాం పా పెళ్ళికి. ఏంది కంగనాలు తెచ్చిన బంగారం వేసుకోవాలి? నా బంగారం అంతా ఉండగా అది నీ అవ్వ పెట్టిలా, నీ అయ్య పెట్టిలా, నీ కట్టమేమన్నా మామూలు పెట్టిన బంగారం అది. బంగారం ఉండగా నేను కట్టదాన్న బొగరు సొమ్ములు వేసుకొని. ఏంద్రా ఏమి లేదురా ఊకే? ఏం చెప్పాలే లొల్లి సల్లగుండా. అయినా ఇవాళ రేపు బంగారం వేసుకొని ఎవరు తిరుగుతలేరు, అందరు బ్యాంకులలో పెట్టుకుంటారే, దాచుకుంటారు. గోల్డ్ వేసుకుని పోతాను పెళ్ళిళ్ళ పేరెంటాలకు, అది వేసుకొని రాబోయే పోదాము. నాకేం కరం పట్టింది బొగరు సొమ్ము వేసుకొని రాను. బంగారం అడుగుమంటే సప్పుడు చేతలో మీ అన్నను ఇన్ని రోజులు బట్టి అడిగినా ఎప్పుడైనా నువ్వు బంగారం? 4 రోజులే వాళ్ళ పెళ్లికి రమ్మని చెప్పిపోయి. అదే మొన్నటి దాకా భూమి గురించి పల్లొల్లి పెట్టుకుంటుంది, ఆ పట్ట చేయాలని. ఆయన పైసలు లేక అక్క దగ్గర పోయి తెచ్చినా చెప్పిన వాడికి. ఇప్పుడు మళ్ళీ బంగారాన్ని పైసలు ఎక్కడి పట్టుకొస్తారు ఆయన. ఇగో నిన్ను ఏమంటలేదు, నువ్వు పోయి రాపో పెళ్లికి. బంగారం వేసుకొని రాకపోతే పెళ్లికి రానేవాళ్ళు వాళ్ళు అక్కడ. అది కాదు పద్ధతి. ఓ 2 రోజుల ముందు పోవాలి, ఆ పెళ్లి పనుల కడితే ఆసర కావాలి, నీ కూడా గుర్తింపు వస్తుంది. అంతేగాని టైం మీద పెళ్లి రోజు ఆ ఫంక్షన్ టైం మీద టిక్ టాక్ సొమ్ములను దిగేసుకొని ముక్కడిగా భోజనం బయటపడితే అది నీ కూడా అంటాడే కానీ అనుమతిస్తాను. ఏంటో ఆ గొడుగు పట్టి సంసారం, సొమ్ములు సంబంధాలు ఉంటే సంసారం అని. ఇగో అన్ని కాకమ్మ కథలు చెప్పకు నాకు, నువ్వు అన్ని సూత్రాలు చెప్తావు నాకు. నా బంగారం నాకు కావాలంటే అయ్యా ఏ లేతే లొల్లేనారా? ఇంట్లో మనసు అంతే ఉంటలేదు. ఎందుకు బుజ్జి ఇంతగానో లొల్లి చేస్తావు? నా ఇక గొట్టాల కొలుసు వేసుకొని పోరా. అదే ఏంది నీ గొట్టలు కొలుసు కట్టుకోండి? నేను కట్టి మనిషిని ఏమన్నా? నీ గొట్టాలు కట్టుకుంటే రేపు నీ బిడ్డ అంటది, నీ కోడలు అంటది, మామ సొమ్ము పెట్టుకొని అమ్మగారింటికి పెళ్లి పోయింది అంటది. నాకెందుకు? నాకేం కర్మ? నాకు బంగారం అంటూ నా సొమ్ము నాకు ఏమంటున్నావు? 2 అవ్వగొడులు కథలు చేస్తాను అన్ని. ఏదో ఎలా తీసుకోవాలి, ఎట్లా మరి? ఎలా తీసుకుంటా? నేనే అన్ని సర్దుకుంటా. ఎన్నడన్నా పెళ్ళం భార్య పిల్లలు అనేది ఆలోచన ఉంటుందా ఏమన్నా? అయితే ఇప్పుడు ఏమంటున్నావు? రానంటా? నేను రాను. నన్ను ఎన్నడూ అర్థం చేసుకున్నావు నువ్వు? అని నువ్వు చెప్పినట్టయినల్లా. మరి ఎట్లనే? ఇగో నేను రాను. నువ్వు నన్ను ఊరికి అనకు, నా తలకాయ వస్తుంది, నన్ను ఒరియకు. అరే నువ్వే వరుతాను మళ్ళీ నన్ను కనబడుతుంది. బంగారం అడుగుమంటే శాతం అవుతలే, నా మీద కొరడానికి అయితే శాతం అవుతుంది. పెళ్లి పోదాం నువ్వే ఎగర పెడతావు, తయారుగా అంటావు, బంగారం అడిగితే నన్నే కొడతావు. నేను ఉన్నా చూడు ఇంట్లో. వెళ్ళిపోతావా? ఎందుకు రగ్గింత కోపం? అర నీకు ఆడదాన్ని కొడితే మళ్ళీ కొడతా అదిరా? ఇదేనా అర నీ రీతి? ఎక్కడ నేర్చుకున్నావు ఈ పద్ధతి? ఏం చేయాలే? పొద్దు నుంచి మొత్తుకుంటున్నా, ఆమె అట్లన్నది ఇవి ఇట్లన్నది
ఆమె కుక్క మీద లెక్క పెట్టి వదిలేదు తిడుతుందట. నాకు అచ్చుడితో ఇది చెప్తుంది. దీన్ని పట్టుకొని అన్న విఫాలు పోవాలా? ఏమన్నా ఇప్పుడు అన్నని బంగారం ఏమనగలే? వాడు అంతకాడ దవాకన్నప్పుడు బంగారం పెట్టి పైసలు తీసుకపోయి ఇత్తివి. ఇప్పుడు బంగారం మా బంగారం మాకు కావాలని అడిగితే షరతు కడతాను అనుకోడా? మీలే మాట్లాడుకోరాదా? ఏ లేతలు వెళ్ళానా? ఏమోనే నా తలకి నాకేమో పో. ఎట్లయితే అట్లయితే ఎట్లున్న కుటుంబం ఎట్లా కదరా? ఏం చేయాలి మరి ఇప్పుడు? ఆయన బంగారం ఏమని అడగాలి? ఆయన దగ్గర ఇప్పుడు పైసలు పన్నెండు వచ్చినాక పైసలు వస్తాయి కాదు కానీ ఒకరు మనం చెప్పేటోళ్ళం, ఒకరు వచ్చి మనం చెప్తాడు చేయబడుతుంది మీరు. ఏమో నా కర్మ ఎట్లున్నది అట్లయితే కాదు. పోయి నేను సప్పుడే ఒక దాన్ని ఏమనుకు. నేనెందుకంట మరి నువ్వన్నా పోయి రాపోరా? ఏమనుకుంటారు నువ్వు పోకపోతే నీ భార్య పోకుంటే? ఏమని పోవాలి? నాకు పోతే అయితే లేదు, అది రాంది. జ్వరం వచ్చిందని సరే పోయేస్తా. పోయి రాపో. నీ అన్ని పెట్టుకున్నావా? పెట్టుకున్నా. సర్టిఫికేట్స్ అవన్నీ పెట్టుకున్నావా? ఏక సర్టిఫికేట్కి ఇప్పుడు ఎందుకే? గవ్వెందుకంటే అవేనా పని చేసేటాడికి ఏం చేస్తావు? హోటల్ అయినా పని చేస్తావేంది? చేస్తుంది హోటల్ని. గవ్వే మళ్ళా నా మీద కొరతనికైతే మంచిగానే ఉన్నావు. ఏదైనా మంచి మాట ఎప్పుడు భయం ఉంది నీకు? అరే మళ్ళీ అట్లనే మాట్లాడతావు. అడుగు ఏం చేస్తా అనుకుంటున్నావు? ఇంటర్వ్యూలకు ఏం తీసుకుపోతావు? లైఫ్ మీద కొంచెం కూడా సీరియస్నెస్ లేదు. వాళ్ళ మన అన్నట్టే నువ్వు చేసినట్టే. ఏం చేయాలో తెలుసు. నువ్వు ఊరికి అర్థమైందా? తిన్నావా లేదా? అది చదువు పక్క పెట్టు, ముందు తినిపో. తిండా గీంట్లో నాకు తిండి మనసున పడుతుందా? నీకు కావాలంటే చెప్పు వేసుకత్తా. నాకేమద్దు, నువ్వు తినిపో. నాకేమద్దు. గట్లేందుకంటే అరే ఇంకెట్లా నాలి? మీ అమ్మకి అచ్చుడితోనే చెప్పిన లొల్లైందని. బావ అరవింద్ని కొట్టినని కూడా చెప్పిన, కనీసం పట్టించుకుంటుందా? ఇక మీ వాళ్ళని అయితే మంచి అలవన్నది. జ్వరం వచ్చిందట, నేను లొల్లి పెడితేనే జ్వరం వచ్చింది, అన్నం పని చేసింది తినుడు. అయినా మీ అమ్మ అడగాలి కదా కొద్దిగా అన్న. అయినా ఎందుకు అడుగుతీ? అలాగే ఉద్యోగాలు చేసేటోళ్ళు అయితే మనం కూర్చుండి తినబడితే మేనోళ్ళు కదా, ఆ మాత్రం ఉంటుంది. నేను బయట దాన్ని అయితే అయిపోయింది నీ చదువుడు. అయిపోయింది, నాడు పోదాం. ఏమైందిరా? ఎటు పోతారు? ఎటు పోతారే? ఎటు పోతారంటే సప్పుడు ఎత్తలేరు. ఎటు పోతే మీకు ఎందుకమ్మా? అంటే ఏందన్నట్రా నీ ముచ్చట? ఎటు పోతా మీకు అవసరమా? ఏంద్రా నాకు అవసరమా అని మాట్లాడుతున్నావు? ఎవరికి చెప్తావురా మరి నువ్వు? ఎటు పోతారే? ఏడుకో, మేము ప్రశాంతంగా బతికే కడుకోతున్నాం. ఆహా, ఇంట్లో లేదా ప్రశాంతత? ఇలా అవసరమా అన్న కాడికి వస్తుందా ముచ్చట? ఏంటి అవసరమా అన్న అక్కడికి వస్తుంది? నీ తెలియదా అమ్మ ఇంట్లో ఏం జరుగుతుందో? ఏం జరిగింది? ఏం జరిగింది నీ తెలియదా? ఏంటి జరిగింది? అటు బయట సరికి ఘనకార్యం చేసి పెట్టారు మీరు ఇద్దరు. నేను చేసిన ఘనకార్యం? ఇద్దరు వాళ్ళంటారా నిన్నంటానా? నేను నువ్వు అడిగినావా అమ్మ? నీ కొడుకు నన్ను ఎందుకు కొడతారమ్మా చెప్పు? ఎందుకు కొడతారంటే నా కొడుకు మాట్లాడుతున్నావా? నువ్వెవడిరా? చిన్నప్పటి నుంచి నాకు కొడుకు లెక్కలో చూసినావా? లేదు, వట్టినైపోతే నేను నీ అంత నువ్వే పెద్దను పోయినావు. వాళ్ళు ఎట్లా చదివినావు, నిన్ను కూడా గట్టే చదివినావు. అట్లే చదివా? లేకపోతే నేను పొలం కాడ కొట్టు కడ చేస్తాను. నీ కొడుకుని ఎప్పుడైనా చూడలేవా అమ్మ పొలం కాడికి? వాడు జాబ్ చేస్తాడు, మరి నువ్వు కూడా జాబ్ వేసుకోవాలంటే నువ్వేమన్నావురా? ఇప్పుడు లేదు, నాకు టైం పడుతుందమ్మా అని ఇంటికాడ ఉంటే అయ్యే పొలం కాడికి కొంచెం నిన్ను నన్ను మంచి మంచి చదువులు చదివించారా మీరు? లేదు, వాడిని ఎట్లా చదివించినావు? నిన్ను గట్టి చదివించినావు. నువ్వు చదువుకోక మమ్మల్ని అడుగుతారా ఇప్పుడు నువ్వు? చిన్నప్పటి నుంచి చూస్తానమ్మా. వాడు తిరుగుతారు, నన్ను తిరుగుతారు. వాడు చదువుకున్న బట్టలే నేను చదువుకోవాలి, వాడు చదువుకున్న పుస్తకాలు నేను చదువుకోవాలి. వాడు వాడిని నేను వాడాలి, వాడు కొడితే నేను వాడాలి, అంతేనా? అయితే ఏమైతేరా? నీకంటే పెద్దోడు ఒక మాట అంటే పడితేంది, కొడితే పడితేంది. ఏడుదమ్మా కొడితే వాడేది? అయ్యో కొడితే వాడాలి, ఉద్యోగాలు చేస్తారు కదా, మనం కూర్చుండి తింటున్నాం కదా, పాడు. నువ్వు ఎట్లా మాట్లాడినవురా? నువ్వు మాట్లాడిన మాటలకే వాడు ఒక దెబ్బేసిండు. అయితే ఏమైతుంది? నీ గోడ దగ్గర ఉంటది కదా మరి. అవునా అమ్మ? ఆడ నా పెళ్ళ ఉన్నది, ఆడ వదిన ఉన్నది, వాళ్ళ ముందు నన్ను కొడితే ఎట్లా? మరి అసలు నువ్వు వదిన ఏమన్నావురా? ఏమన్నా అర్థం లేని మాటలు మాట్లాడేది నువ్వు అట్లా మాట్లాడేందుకు కదా వాడిని మీద చేసుకున్నాడు. నాదే తప్ప అంతేనా? మాట్లాడతావు మరి వదినను? నాదే తప్ప? వదిన నువ్వేమన్నావురా మరి? నేనేమన్నా? ఏమన్నా అంటే నాదే తప్ప అని మాట్లాడతావు. చేసేటి అన్ని చేసుకుంటా. నాకు తెలుసమ్మా, నువ్వు మొత్తం వాళ్ళ దిక్కే మాట్లాడతావు. ఏంటి వాళ్ళ దిక్కే మాట్లాడతావు? కాదమ్మా, ఇప్పుడు వచ్చి నన్ను అడుగుతాను. మరి నీ కొడుకుని అడిగినావా? ఏమైందని అడిగినావా? ఏ గాలతో నేమడతావు? నన్ను మనిషి లెక్క కూడా యుత్తలేరు ఆభాషణ అయినప్పటి నుంచి. నేను ఏదో తప్పు చేసినట్టు. అట్లని నువ్వు అనుకుంటున్నావే. మేము మంచిగానే చూస్తాను, మనిషి లెక్కన చూస్తాను. నిన్ను దాన్ని పూలలో పెట్టి చూస్తాను, నిన్ను ఏమైనా పత్రికలలో పెట్టి చూస్తానా? ఏమైనా దాని మీద ఎడతావేదా నువ్వు? అవును, నాకు అదే పని కదా. అంటున్నాను నేను. అదే ఆరోగ్య పెట్టుకొని నుంచి పోడు జ్వరం వచ్చి లేస్తలేదు, గువ్వ కూడా తింటలేదు. ఏంటిదమ్మా నేను చూస్తలేనా? ఇంటలేనా? నేను చూస్తలేడా? నేను చెప్పినా నా వల్లనే నాకు అట్లా అయిందట. ఇప్పుడు మీ అమ్మ ఏమంటుంది? అన్ని చేస్తారు కూర్చుంటారు. అవును, నీ వల్లనే ఈ ఇంట్లో నొల్లిలు అవుతున్నాయి. అంత ముందు నొల్లిలు కూడా లేవు ఇంట్లో. ఆహా, అంటే నేను వెళ్ళిపోవాలనే కదా. సరే వెళ్ళిపోవాలని మాట్లాడుతుంది. నువ్వు వచ్చినప్పటి నుంచి ఇంట్లో
ఊడుందో చోటు వచ్చింది నా ఇంట్లో. నీ కొడుకు పెళ్లి అయ్యి మరి ఇంకో పెళ్లి అయిపోతా చేతనే బరాబరి ఎత్త లోకం ఏమన్నా కరువు అయింది అనుకుంటానవా? మత్తుకున్నారు పోరగాళ్ళు. ఇప్పుడు దాని ఎందుకమ్మా? చేసిందంతా చేసి దాని ఎందుకంటున్నావు అమ్మా? నువ్వు నోర్మిరా. ఏమన్నా దాన్ని అంటానో ఏదంటానో బట్టలు చదువుకొని పోయేటందుకు కూడా తయారవుతారు అయితే మీరు. అంత పెద్దోళ్ళు అయిపోయారా మీరు ఇప్పుడు? మీకు కావాల్సింది కదే కదా. ఏంటిది కావాల్సింది? ఏంటిరా కావాల్సింది? చెప్తలేదా? చూస్తే అర్థమైతలేదా? అడక తినిపో, బయటికి పోయి అడక తిని బతుకుపోరి. గవ్వే కోరుకో కొడుకుని అడక తినిపో బుచ్చం ఎత్తుకపోను గవ్వే కోరుకో. నువ్వు మళ్ళా మాట్లాడకే. ఎందుకే ఇంట్లో ముచ్చట్లన్నీ లొల్లులు పెట్టుకునేదాకా చూసుడు. ఇప్పుడు నువ్వు లొల్లి పెట్టింది నువ్వు చేసినంత నువ్వు. నేనేం చేసినా? మళ్ళా దానంటది నన్ను ఎందుకంటే నువ్వే కదనే ఆ రోజు బట్టలు పిండమని నేను అడగ ముందే బట్టలు పిండా అని చెప్పి పోయి ఆయనతో చెప్పుకున్నాను. అయినా ఈ ఇంట్లో ఓళ్ళ అవస్థ ఓళ్ళకన్నా పొత్తు అయింది. నా సాగు నేనే కావాలా, ఓళ్ళకేం అవసరం లేదు. ఎవ్వరు చేయకురే, పని చేయకురి. ఓ పని మనిషిని పెట్టుకున్నది. మనం ఉన్నోళ్ళం కదా బిడ్డ, బాగా కట్టలు సంపాదించుకొని పెట్టుకుంటుంది. మనం పని మనిషిని పెట్టుకొని చేసుకున్నది. ఎవ్వరు ఒక పని పుట్టకూరి, సరేనా? నేను అన్ని పెడతా బుక్కడంతా తిని సప్పుడే ఉంటుంది. నేను పని చేయ అంటలేను, నాకు అవస్తుంది కాబట్టి నేను అంటున్నా. అవస్థ ఉంటే అత్తమ్మ నాకు గిట్లుంది, అక్క నాకు అవస్థ ఉన్నది, ఈ పని చేయాలని నిమ్మలాగా చెప్పుకోవాలి. అంటే నేను చెప్పాను, మీకు తెలియదా? పోనీ చెప్పుకుంటారే అన్ని. నా బాధ నేను చెప్పుకున్నా, మీరు చెప్తే వినేటట్టున్నారా మీరేమన్నా? ఆడిదాడిది శివలు పట్టుకొని తన్నుకున్నా కూడా మొగని తెలవనియద్దు. అర్థమవుతుందా? ప్రతి ముచ్చట ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడే వీడు దాన్ని ముచ్చటాన్ని పట్టుకొని ఎదురుడే. నేను దాన్ని మాట్లాడుకుని ఎగురుతానా? అంతే మరి. నాకు అబద్ధాలు చెప్తుంది. చెప్తారా? మంచి మాట చెప్తే లేదు, అన్ని చెడగొట్టే మాట అవుతుంది. నేను చూస్తలేనా ఇంకేమైతుందో? ఏం జరుగుతుందిరా ఇంట్లో? ఏమైతుంది ఇంట్లో చెప్పే. నేను చెడగొట్టే మాటలు ఏం చెప్తలేను, ఉన్నదే చెప్తున్నా. ఏంటమ్మా ఉన్నదో? అయినా నేను యూత్తలేడా నేను చెప్పేదాకా? అమ్మా మాకు ఇల్లు అదేమద్దు, మేము పోతాం ఎందుకంతే. పో పిగురి సక్క. ఏమో ఏందమ్మా ఈ లొల్లి? వాళ్ళకంటే ఇంట్లో ప్రశాంతత లేదట. నీకు ఉన్నగానే ఉండకపోతే అయితే లేదా? ఊకే లొల్లి లొల్లి ఏందిరా? నీకు ఎప్పుడు నవ్వులు లొల్లేదనేది నీకేం అవసరం? ఏంది మరి లొల్లి ఎందుకు తయారైతాను మళ్ళా? నీళ్ళు తయారు చేసినా మరి లేకపోతే ఏందిరా? ఎవరు చేస్తాళ్ళు కనిపించలేదా? తిన్న తిండి పేగి పట్టకుండా. ఇప్పుడు ఎవడాపుతాను నేను తినంగా? పో తినిపో, తినడానికే కదా నువ్వు పుట్టింది. అన్ని తిను. అవే అన్ని పెద్ద పెద్ద మాటలు, చిన్న లేదు పెద్ద లేదు. ఏందమ్మా ఇప్పుడు వాడు పోతున్నట్ట? పొమ్మాను ఏమో వాడిని ఇక్కడ ఉంచుకుంటా ఏమన్నట పోతామని తెలిసేస్తుంది కదా బాధ్యత ఏంది బరువు ఏంది అనేది. కొంచెం ఆబ్వియస్ లేదు ఏం లేదు కానీ పెద్ద పెద్ద మాట్లాడుకుంటా. అదే నేను పోతే నువ్వు ఇక్కడ ఉండి మంచిగా పంట పైసలు వస్తే అవి తినుకుంటూ ఉండొచ్చు అంతేనా? లెక్కలు రాసుకుంటా నీ అకౌంట్లోకి వేసుకుంటూ ఉండొచ్చు. ఏ మంచిగా మాట్లాడు. ఎవరు తిన్నారా? ఏంటి ఎవరు తిన్నారా? చూసినా వాడు ఎట్లా మాట్లాడతాడు? ఏ పంట పైసలు ఏ పైసలు తిన్నాడురా? నువ్వు సంపాదించి పెట్టినా తిన్నాడా? చెప్పు. మరి నీ కొడుకు సంపాదిస్తాడా? నువ్వు సంపాదించుకుంటాను, వాడు సంపాదించుకుంటాను. పెట్టలేదురా? కాలేజీలో పెట్టలే, పైసలు పెట్టలే. పెట్టినావు. నాదన్నా ఫ్రీ సీట్ రా, నీకు పైసలు పెట్టి పైసలు లెక్క పెడతాడు, ఇలా బ్యాంకుల ముచ్చట్లు మాట్లాడతాడు. ఇన్ని రోజులు మాట్లాడినావా ఇట్లా? వాడు నీకు ఎన్ని పైసలు పెట్టిండు? ఇక ఇదంతా ఎందుకు? మేమే పోతుంది, మేమే అన్ని లెక్కలు వేసుకుంటా ఉండి ఈడ తిన్న పేరు మాకెందుకు? ఇక దీనికి ఆమెకు నీకు కలవది. వాడు పోతాడు కదా, వాడు పోని. మేము కూడా ఈడు ఉండి తిన్న పేరు మాకెందుకు? మేము కూడా పోతాం, మా బతికేదో మేము బతుకుతాం. ఎవ్వరు ఉండకుర్రా, పోరు ఎక్కడో అక్కడ అయ్యనే ఇంత అడుకొని తింటావు సపరేగా. ఈడు నేను తిన్న పేరు ఎందుకమ్మా? అయ్యో మీరు పోయి మమ్మల్ని ఎందుకు బదనం చేస్తారు? మేమే పోతాం, మీరే ఉండరు ప్రశాంతంగా. నువ్వు మాట్లాడకు, చేసిందంతా వేసి ఇప్పుడు ప్రశాంతంగా ఉందని మాట్లాడతావా? నీకు బయటనే ప్రశాంతత ఉందా? పోయిగా చూస్తున్నావు కదా, వాళ్ళు కూడా ఓర్తలేరు నన్ను. పోదాం పని అడిక నుంచి. మేము పోతామమ్మా, మాకు ఇంట్లో ఉండదు, మాకు ఈ కథ. మేము కూడా ఉండాం, మేము ఉంటే తిన్న పేరు మాకెందుకు? మనం కూడా సపరేట్ పోయి బతుకుదాం. పోతాం. ఎవరు ఉండదు. నీకు పెద్ద కొలికే కావాలా నీకు వాళ్ళే కావాలి? ఎటు బయలు బిడ్డ? మేము వచ్చి ఒక్కసారి మీరు పోడు ఒకటేసారి అవుతుంది. అది మా మామూలు ఇంటికి పోతానమ్మా. ఎందుకు బిడ్డ మీ అయ్యన్ చూడక సాన్ రోజులు అవుతుందా? ఇప్పుడే వచ్చిన అందరు మంచిగా ఉంటారా? సిగరెట్ అవుతుంది మరి మేము పోతాం. ఆగు బిడ్డ, మీ భుజం చూసినట్టుంటది, అట్లే వదినకు జ్వరం వస్తున్నారు కదా, ఇద్దరు చూసేద్దాం అన్నట్టు వచ్చినాం బిడ్డ. మరి గట్లే మా వదిన కోసం వచ్చినావు, మా కోసం వచ్చినట్టు చెప్తాను. అయ్యో ఏందయ్యా గట్లా మాట్లాడతాను? మీరు అందరు ఒకటేనయ్యా, మేము అందరినీ చూసిపోదామని వచ్చినాం. ఉద్యోగ పానం మంచికెళ్ళిన సంగతి మాకు అప్పుడు ఎరుగు కానీ మొక్కజొన్న నీళ్లు కట్టుడు అదో పని ఇదో పని పనులు తీరలే బిడ్డ. ఇక ఇంటికంటే అంతా పిచ్చి పిచ్చి లేస్తుంది. అట్లా పోయి ఉద్యోగం చూసినట్టు ఉంటుంది, హారిగవన్ మందులు ఇచ్చినట్టు ఉంటుంది, పోయేద్దాం పా అన్నట్టు ఇక ఇల్లు బయలుదేరి. మీకు తెలిసి గిన్నె రోజులు అయితే ఒకసారి నచ్చిరా? అప్పుడు పని తీరలే బిడ్డ, మొక్కజొన్న నీళ్లు కట్టుడు ఇట్లా పనులు ఉండే, ఇక తీరక రాలేదు బిడ్డ. ఇక మా పరిస్థితులే మంచిగా లేవయ్యా, అందుకే రాకపోయినాం. అవా ఒక గంట అయినాక పోదు రాలి బిడ్డ. ఇగో సుమతి ఇంట్లో పోదాం పర్వాలేదు. ఇక్కడ కూర్చుంటా. అమ్మని బాబా చిరే
మంచిగా తక్కువైనా బిడ్డ హారిక పానం మంచుకున్నదా బిడ్డ గోళీలు వేసుకుంటారా మంచిగా ఇంకా తక్కువ కాదు విజయరు అది దేశీయులు. గుల్కోసులు ఎక్కినాయి బిడ్డ ఏం బిడ్డ ఇప్పుడు ఆగిట్టిన ఆయన తింటలేవా బిడ్డ తింటాను కానీ తినబుద్ధి కావట్లేదు. అప్పుడు అంత ప్రకృతి అంత తింటా అంతే. ఇది ఫోన్లో అన్ని చెప్పకే అంటే అన్ని ముచ్చట్లు చెప్తావు. అక్కడ రంది ఇట్లా పెట్టుకున్నావు ఏంది? అదేం లేదు. మా రంది మాకుంటది నీకెందుకు బిడ్డకి ఇవన్నీ? ఎట్లా ఏదో అట్లా అవుతుంది. ఇవాళ ఉన్నది రేపు ఉంటుందా, రేపు ఉన్నది ఎల్లుండి ఉంటుందా? అదే మన అదిలే పెట్టుకొని ఇక దుమ్మంతం చెప్తావు. నువ్వు ఆ పానం మీదకి తెచ్చుకుంటావు ఏదైనా కానీ. ఏమన్నారే ఎటైంది పంచాయతీ? ఏమైంది? అది అందరు కలిసి ఉండాలి, శరీన్ని కట్టుకోవాలని చెప్పింది. అయ్యా నమస్తే కూర్చో. ఏం చేయాలి బిడ్డ, ఎప్పటికో లొల్లి ఎప్పటికో పంచాయతీ. ఇక నానమ్మ అయితే ఏడ్చినట్టే ఆరోజుకుంటుంది దాకా. ఏం చెప్పాలి బిడ్డ, ఇంటికాడంతా దుమారం లేచి 2 రోజులు ఉంటే దంప భుజవాకు జరుగుతుంది. అట్లే భుజవంతుడు కూడా చాలా రోజులు అవుతుంది కదా అన్నట్టు వచ్చినాం. ఇక నాకు ఇంటికాడ అయితే అస్సలు ఉండబుద్ధి అవుతలేదు. ఇంటికాడ ఎడు చూసినా ఎడముఖం పెడముఖం, వాళ్ళు అటు చూసులు మేము ఇటు చూసు అంతా నాకు మంచిగా అనిపించలేదా. ఇక ఏం చేయాలన్నా ఏం పోయాక ఇంటి ముఖం వెళ్ళి బయలు వెళ్ళి వచ్చినాం. కూసో బిడ్డ, ఎందుకురా కూసో. ఎంతసేపు నిలబడతావు బిడ్డ? కూసో ఇగరా, ఎడ కూర్చుందిరా బిడ్డ. మరి అమ్మని తీసుకురా వెళ్ళమా. అమ్మమ్మని తీసుకొద్దాం అనుకున్నా బిడ్డ. అనంతగాడు ఒక్కడి. ఇప్పుడు అత్తమ్మను మామయ్య సంగతి ఎరిగే. ఇక వాడు వాళ్ళ మీద విడిచిపెట్టి ఎట్లా రావాలి? అవ్వ మీరు 2 రోజులు నేను 2 రోజులు వస్తానే నాకు మంచిగా అనిపిస్తుంది అంటే ఇట్లా పోయి రాబో బిడ్డ అని అన్నది. ఇక చెల్లితో మాట్లాడి ఉంటుంది, బావతోటి కాసేపు గడిపోతానే. నాకు అంత పిచ్చి లేసినట్టు అవుతుంది అబ్బా ఇంటికి అంటే. నాకు నిజంగానే పిచ్చి లేసినట్టు అవుతుంది బిడ్డ. ఇంటికాడ అంతా ఏం చేయాలన్నా ఏం తోస్తలేదు. పిచ్చి పిచ్చి ఊకాదేలోళ్ళు ముచ్చట తీస్తాండు, ఏం మాట్లాడుతాండో ఆయనకే తెలుస్తలేదు బిడ్డ. అందుకే ఇక్కడికి వచ్చినాం మేము, తీసుకొని వచ్చినా. ఇక అందుకే ఏది కానీ ఎక్కువ ప్రేమలు పెంచుకోవద్దు మామ. ఇప్పుడు చూసినావు కదా ఎక్కడికి వచ్చిందో, పెట్టిన పేరు ఉండదు, చేసిన పేరు ఉండదు. అదేనయ్యా మీ మామ చెప్తే తింటాడా అన్నయ్య, ఒక్కనాడినలే ఇప్పుడు ఇంత దూరం వచ్చింది. ఏమైంది? ఏం దూరం వచ్చింది? వాడు ఎవరు నన్ను అన్నోడు? నా తమ్ముడు కాదా? నా తోడబుట్టినోడు కాదా? నా రక్తం కాదా? వాడు మాట అంటే నేను దూసుకోపోతాను, నేను మాట అంటే వాడు దూసుకోపోతాడు. దాంట్లో ఏమున్నది? జీవితాంతం వాళ్ళు అంటనే ఉంటూ నువ్వు అడుతూనే ఉండు నానా. ఇంకేం పనే? వాళ్ళ కోసం ఎంత ఏం చేసినా కూడా చివరికి మళ్ళీ మనమే లంగలం అవుతున్నాం కదా. ఎందుకు కోవాలి? అయితే వాళ్ళకి లేదా మరి నాన్న నా వదినన్న ప్రేమ నీకే ఉండన్నా, నా తమ్ముడు నా మరదలని. ఎప్పటికైనా కంటే పెట్టినోడు ఎప్పటికైనా లంగ అవుతాడు. ఏం చేద్దాం తీ బిడ్డ, ఎవరి కర్మ వాళ్ళది. మనం అంటాం సరే, వానికి బాధ ఉన్నదా లేదా అన్న తర్వాత వెళ్తే తీరాదు బిడ్డ. ఎందుకు ఇక వాడిని అని కూడా ఏం తెలుస్తుంది? బరువు బాధ్యతల మీద వేసుకొని పెట్టుబడి తెచ్చి పెట్టినాక లాస్ట్ కు తిన్న పేరే వస్తుంది ఎవరికైనా. అయితే గాని అయ్యా చేసేదంతా లోకం చూస్తలేదా బిడ్డ? ఎవరు ఏం చేస్తారు ఏం కదా లోకం చూస్తుంది కదనే. ఇక అయితే ఆ బయసు చల్లకుండా ఇప్పుడు ఎందుకు అంతే తీగ మా ముచ్చట ఎందుకు తీ బిడ్డ. అరవింద్ నాన్న ఫోన్ చేసిండు, పోదాంపా. పోదురు రాదు బిడ్డ, పోదురు బిడ్డ. నేను నిమ్మలం లేకుండా బిడ్డ ఒక గంట సేపు ఉంటుంది, గంట సేపు మాట్లాడితే నాకు నిమ్మలం. అయ్యా అరవింద్ ఏమైంది బిడ్డ? బుజ్జోకు నీకు హైదరాబాద్ లేదో నౌకరు వస్తుంది, నేను పోతానమ్మా అన్నట్టు కదా 2 నెలల కిందనే. ఇప్పుడు నౌకరికనే పోతాను మా ఇంటికి వెళ్ళి బయటికి. వీడి నుంచి అట్టిగా తినుకుంటుంటే నష్టలు ఎవరు నచ్చలేదు ఎవరికి బిడ్డ. ఉన్నోళ్ళు ఎందరయ్యా? మీరేనా? ఇంకెవరికి నచ్చలేరు బిడ్డ? నువ్వు ఏమన్నా రికా ఉంటానవా? వ్యవసాయం పని చేస్తూనే ఉంటుంది. గదే అత్తమ్మా, వ్యవసాయం చేస్తేనే పాలరి కంటే అర్థం అవుతుంది బతుకు అంటాను. అట్లా నువ్వు అనుకుంటున్నావురా? ఎవరన్నారా నిన్ను? ఏం లేదన్నా, 2 అన్నదమ్ములు మొన్న నేను అడిగి మన పంచాయతీ రోజు అడిగి వచ్చినప్పుడు అంటే నొల్లు పెట్టుకున్నారు. వీడు పెద్దోడు దెబ్బ వేసిండు వాడిని చిన్నోడిని. ఇక ఆకాడి నుంచి ఇక వాళ్ళు 2 యారాలు నొల్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఇంతసేపు వదులుకొని ఇంట్లో ఉండరట, ఇంట్లో ప్రశాంతత లేదట. మేము ఉండడం మాకు ఇల్లద్దు ఏమద్దని చెప్పి ముళ్ళె మూట చదువుకొని పోతారు. ఇక ఏంది బిడ్డ మీరు లొల్లి పెట్టుకుంటారా బిడ్డ? వాళ్ళ అన్నదమ్ములు ఒకటి అనుకుంటారు కానీ మీరెందుకు లొల్లి పెట్టుకుంటారు? నేనేమనలేదమ్మా, అదే నన్ను చిన్నదానికి పెద్దదానికి అదే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాంది. ఇదే వయసు అత్తగోడలు ఒక్కటి నేనే పరాయిదన్నని ఆమెకు నచ్చినట్ట మాట్లాడుతుంది. ఆయన కూడా నా మీద వచ్చి మాట్లాడుతుండు. ఏం చెప్తాను మళ్ళా? ఏంది బిడ్డ మీరు లొల్లి పెట్టుకునేది బిడ్డ? ఇంత అప్పటి నుంచి కలిసి ఉన్నారు, అన్న అంటే తమ్ముడు అంటే ప్రేమతోటి అనురాగంతో మంచిగా ఉన్నోళ్ళు ఇప్పుడు లొల్లులు ఏం పనికి వస్తాయి, పంచాయతీలు ఏం పనికి వస్తాయి? చిన్న చిన్న ముచ్చట్లు పెద్దగా అయితే బిడ్డ. మేమేం లొల్లి పెట్టలే, అన్ని వాళ్ళు తప్పులు పడుతురు మమ్మల్ని. మేము తినుకుంటా కూర్చుంటున్నామట. అరే ఏం చేస్తారు సుమతి? తినుకుంటా కూర్చుంటున్నాం అంటే నౌకరు వచ్చేదాకా తినుకుంటుంటారు, దానికి అనాలా నువ్వు?
నేనేమన్నా ఏదో మాట అనుకున్నారట, వీళ్ళిద్దరే లొల్లు పెట్టుకున్నారు. ఆయన వీడట చిన్నోడు వదిన ఎట్లా పడితే అన్నా అని చెప్పి నా భార్యని గట్ల అంటవారు అని చెప్పి వీడు పెద్దోడు తెప్పేసిండట. వాళ్ళు చిన్నాడే పంచాయతీకి వచ్చినాడు. అవు బిడ్డ, వదిన అంటే తల్లితో సమానం. వదిన ఏమన్నా అనొచ్చా? వదిన అంటే ఏమనుకుంటా తల్లి లెక్క, ఏంది వదిన అన్నట్ట నా లెక్క. అంతే కానీ ఎట్లా పడితే అట్లా నువ్వెందుకు అనాలే? ఈయన పెళ్లిడికి వచ్చినాడు, ఈయనకు పిల్లం వచ్చింది, ఈయన చిన్న పిల్లగాడు అనుకున్నావు. నువ్వు చేయట్లేసుకున్నావు బిడ్డ. ఏమో ఇప్పుడు నువ్వు చేసుకోగానే నీకేమన్నా కిరీటం పెరిగిందా? చిన్నప్పుడు చిన్న, పెద్దప్పుడు పెద్ద. భార్య వచ్చినాక కొడతారా బిడ్డ? కొట్టద్దు అట్లా. కొడతారత్తమ్మా, మొత్తం తెచ్చి పెడతాను తినుకుంటూ కూర్చుంటాను కదా. అది ఎందుకంటే నువ్వు తీరా పరాయా? ఓ దెబ్బ కొడితే నీ అన్న అనుకో నవ్వుకోవాలి. అంతకే నన్ను కొట్టింది కదా, ఇల్లు బయలుపోతావా? వాడు అన్న మాటలు మంచిగా ఉన్నాయా, నేను కొట్టుడే తప్పైంది. అది మీరు ఏంది బిడ్డ? నేను వాళ్ళను నేను బాయికాడికి రమ్మన్నది లేదు, ఓ బాయికాడ పనులు ఏమన్నది లేదు. ఇంట్లో పని చేసుకున్నందుకు వాళ్ళు నువ్వు గిన్నెలో గిలాస తవ్వుతా అని వాళ్ళిద్దరు లోన్లు పెట్టుకుంటారు. నేనే పెట్టుకోలేదు పని చెప్తారు నాకు, అన్నకేం పని చెప్తలేవని వీడు అంటాడు. నాకు జాబ్ ఉంది కదా, నేను జాబ్ వేసుకుంటా అని వీడు అంటాడు. ఎవరితోటి ఏగుడన్నా, ఎవరితోటి ఎవరికేం చెప్పుడు చెప్పు. ఏంది బిడ్డ? గొప్ప అవుతారు దిల్లా. ఏం లొల్లి? ఇంట్లో పని గురించి లొల్లి పెట్టుకోలే అత్తమ్మ. నాకు సాధన అయితే లేదు, అయినా కానీ చెయ్యంగా చూసిందని చెప్పి అడిగినా. నేను అంతే, నేను పని చేయను అంటలేను. నేను కూడా పని చెప్పలే బాపు. నేనేం పని చేయను కూడా అనలే. నా వంతు పని నేను చేసుకున్న. అసలు ఆమెకు వంతులు కూడా పెట్టలే నేను. ఆయన నిన్న పెళ్ళంకి పని చెప్తున్నావు, సామంగా చూస్తారు, ఫోన్లు మాట్లాడతారని ఆయన ఇష్టం ఉన్నాడు మాట్లాడిండు. ఎందుకు బిడ్డ ఆ చిన్న చిన్న లోళ్ళు? నా బిడ్డకు ఆడబిడ్డకు ఆడపిల్లలు లేరు, నా బిడ్డలు మంచిగా ఆడపిల్లలు ఉన్నారు, మంచిగా చెరో పని చేసుకొని మంచిగా బతుకుతారు, మంచిగా చేజోడు వాజోడు ఉన్నారు అని మేము అనుకుంటే మీరు చిన్న చిన్న లోళ్ళు పెట్టుకుంటారు. ఆమె మనసు నిమ్మలం లేకుంటే ఏంది బిడ్డ? పెళ్లి చేసుకుంటే పెద్ద మునగాడు లెక్క. ఎందుకు బిడ్డ అమ్మ తేడా లేదు, అన్నకు తేడా లేదు, వదినకు తేడా లేదు. వాళ్ళ మీదకి పడితే వాళ్ళ మీదకి మాట్లాడు. ఏంది చిన్న పెద్ద లేకుండా నేనంటే ఉడుమి వచ్చినట్టు ఇంట్లో దరిద్రం లెక్క గసంటి మాట్లాడకుండా బుద్ధి అవుతుంది పెద్ద బాబు. ఆగు బిడ్డ, ఏంది సుమతి? ఎందుకంటాను సుమతి? అవి ఏందన్నా ఈ లొల్లు ఎంత కూడా మనసున పట్టకుండా? కాదు బిడ్డ, ఇంట్లో ఉండక నూకేసింది నన్ను. ఉంటానా నేను? నీ నన్ను నేను మాట్లాడతా తల్లి. అమ్మ సుమతి, తల్లి ఇంట్లో చూడద్దు, పోదంపా, ఇక్కడ మనకి మనశ్శాంతి లేదు, మనం బయటకు పోయి ప్రశాంతంగా బతుకుదాంపా. ఎప్పటికీ గిదే పాట అన్న, పెళ్ళైన కాంచెలు గదే పాట. మరి ప్రశాంతం ఆలోచన ఆగరాదు. నేను అరే అత్తమ్మ మాట అంటే నువ్వు ఆగాలి బిడ్డ. నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా? కోడల లెక్క చూసుకుంటే మంచిగుండు, బిడ్డ లెక్క చూసుకుంటాను కదా, అందుకే మీరు కిందగానే మాట్లాడతారు. నోరు సుమతి చూసుకోకపోతే ఏంది? మీకు ఏమైనా తిండి లేకుంటారా? మీరు ఏమైనా ఉపాసం ఉంటారా? అది ఆగరాదా? మళ్ళీ ఏంది? నేను మాట్లాడతాను కదా. నువ్వు నిజంగానే కడుపులో పెట్టుకొని చూసుకుంటావు. తల్లి అని బిడ్డని కడుపులో పెట్టుకొని చూసుకోవాలి సుమతి. పాపం ఆమెకి ఎవరు వాళ్ళ అయ్యి ఒక్కడాడ. ఈడ మన ఇంటి బిడ్డ లెక్కనే చూసుకోవాలి. మరి అట్లుంటానే. ఇప్పుడు గాడిద్దరు మాట్లాడుకుంటా అంటే దానికి అనుమానం వరుడే. వాళ్ళిద్దరు నా గురించి మాట్లాడుకుంటారు అని ఏదైనా ఫోన్ మాట్లాడితే అయ్యో నా గురించి ఏమన్నా చెప్తాను కావచ్చు అని అట్లా అనుమానం. నా బట్టలు పిండడానికి లొల్లి, నేను ఆడికి వచ్చినందుకు నా బట్టలు పిండడానికి లొల్లి. కాదు బిడ్డ, ఇప్పుడు నువ్వు అసలే చేత కాకుండా మంచాల పడ్డావా? నీ పని నువ్వు చూసుకో, ఎవరి పని వాళ్ళు చేసుకోరాదు. నువ్వు వెళ్ళేందుకు లో కట్టేందుకు? కాదు పచ్చడి కనిపించినట్టు ఎవ్వలేదు మాట్లాడినా కూడా వాళ్ళు నా గురించే గుసగుస పెడతారు, నా గురించే చెప్తాంది. దూరం పెట్టాలి మాట్లాడుకుంటే నాకు అనుమానం రాదా? మరి సరే అది నిజమా అబద్ధమా మీకు తెలియదు. ఇక వీడి అతడితోనే వీడికి చెప్తుంది, వీడికి ఎప్పుడుతోనే చెప్పడానికి మాట్లాడుతున్నారు నాతోటి. అని ఒక్కడే నా ఉన్నది చెప్పడానికి. ఓ అబ్బా దండం. ఇక అద్దుటి నువ్వు పెద్ద ఎన్ని కడుపులో పెట్టుకోవాలి? అవన్నీ నువ్వు ఎందుకు బయటికి చెప్తాను? నువ్వు అంటే వాళ్ళ మనసు బాధ కదా. ఆ పిల్ల ఏమనుకుంటది నీ గురించి? మా బావ అంతా నడిపిస్తాడు, ఇల్లంతా నడిపిస్తాడు, ఆయన ఏది చెప్తే అదే నడుతుంది అనుకోదా? ఓ మామ, నేను ఇప్పటి వరకు ఒక మాట మాట్లాడలే. ఆమె నేను బుక్కులు నాటేదో లెక్క రాసినట, అది మనసులో పెట్టుకున్నది, అది కూడా చెప్పింది. నేను రాసిన తప్పే ఉన్నది అలా. నేను చేసింది ఏంది? ఇప్పుడు ఇంటికి పెద్దోడు అన్నప్పుడు ఎవరం ఇప్పుడు బాబుకు లెక్కలు రాయరాదు. పిండి పత్రాలు ఎంత అవుతాయి, పెట్టుబడి ఎంత అవుతుంది, ఇంట్లో ఖర్చులే అవి రాసి పెట్టుకోరు. ఎవడన్నా ఎంత ఖర్చు వస్తుంది? సరే నేను చూసింది అడిగిన, ఇది ఏంటి అడిగినప్పుడు మరి గిది సంగతిని చూపించి మాట్లాడలేడు. మరి ఇంతవరకు నీ అక్కే అడగలేదు, చెప్పు. నేను అడిగినప్పుడు మరి గిది సంగతి నువ్వు ఎందుకు బదనం అవుతావు? చూపియాలి మరి. నీకేం అవసరం అమ్మా? నీ అక్కే ఇంతవరకు ఒక క్వశ్చన్ అడగలేదు. నేను
చూసా మళ్ళీ ఎట్లా అడుగుతావు? నేను చూసినప్పుడు అడిగినప్పుడు ఇది అని క్లారిటీ ఇవ్వాలి. ఏది నీకు ఇచ్చేది ఏంది? ఎందుకు ఇవ్వాలి? నీకు ఇయ్యన్నా? నీకు ఎందుకు ఇవ్వాలి? ఆగులి మీ దండం అంటే పెద్ద హక్కు లేదా? దానికి ఎందుకు క్లారిటీ ఇవ్వాలి? అది చెన్నైలో అయితే మా అంటే కరెక్టే కరెక్ట్ 2-3 నెలలు అయితే దానికి ఎందుకు క్లారిటీ ఇవ్వాలి? కాదు బిడ్డ తెచ్చిచ్చినావా? నాకు దేనికి తెచ్చి ఇచ్చినావని నీకు లెక్కలు చెప్పాలి. అంటే రాసింది అడిగినప్పుడు మరి నువ్వు బదనం ఎందుకు అవుతావు? గిది సంగతి అని చెప్పాలి అంటున్నా నేను. నాకు బాబా, చెప్పాలి నువ్వు అంటే నాకు పైసలు తెచ్చిచ్చినప్పుడు ఆ లెక్కలు చెప్పాలని గప్పుడు అడుగు నన్ను. నేను పెట్టుకున్న పైసలు నేను లెక్కలు రాసుకుంటే ఏమైనా వేసుకున్నా నీకెందుకమ్మా? నీకే మరి కాదు ఇంట్లో వెళ్ళన్నాడు నువ్వేమన్నా నీ అమ్మగారింటి గదిలో పట్టుకొని ఇస్తావా మాకేమన్నా అదే. నీవే ఎలా తీసుకుంటాం కదా ఇప్పుడు ఇది కూర్చున్నందుకు ఎందుకన్నా వీళ్ళకు గిద్దగాను కాదు బిడ్డ వాళ్ళు అన్నదమ్ములు చూసుకుంటారు కదా నీకెందుకు బిడ్డ లొల్లి సప్పుడే కూకోరాదు ఆ తెలివి ఇక్కడ చూస్తుంది. అదే సాఫ్ట్వేర్ చదువుకున్నాను కానీ ఇప్పుడు మీరు అందరు ఇద్దరు కలిసి అంటే ఆమె ఏమనుకుంటది అబ్బా వీళ్ళందరూ ఒకటే నేనే వేరు అనుకుంటది. వాళ్ళందరూ ఒకటే మరి నేనే వేరా. అట్లా అనుకోవద్దు బిడ్డ. వాళ్ళు ఏం చేసినా మీ మంచి కోసమే కాదు బిడ్డ. నువ్వు అక్క మీరు ఇద్దరు మంచిగా ఉండాలి కదా. మా బావును మా చెల్లె కష్టపడేది ఎవరి కోసం? మీకోసం కాదా వాళ్ళు చేసే కట్టం? గట్ల ఎందుకు ఏర్బంధం చేసినట్టు మాట్లాడతారు. ఇప్పుడు ఏమిట్లకి ఏమైంది బిడ్డ? పొద్దు పొడిచే కాడున్నారు, ఇంకా పొద్దు ఎక్కాలే పూకాలే అంటే ఎంత సమయం కావాలి బిడ్డ? ఇప్పుడే గిన్నె లొల్లు పంచాదరా. మీకు ఎందుకు లొల్లి వస్తుంది? మీకు ఏడొస్తుంది? అన్నం కాడ వస్తుందా? పని కాడ వస్తుందా? సుమతవా బాయి కాడి పని ఉంటే నువ్వే చేసుకోరా. ఇంట్లో పని ఉంటే నువ్వు చేయరాదు బిడ్డ. నీ చెల్లి అనుకో పూనం మంచిగానే లేదా? ఇదంతా కాదు మా వాళ్ళు హైదరాబాద్ పోయి ఏదో జాబ్ చేసుకుంటారట. ఇక నేను ఇక్కడ ఉండి తినే పేరు నాకెందుకు? మేము కూడా హైదరాబాద్కి పోయి మా జాబ్ ఏదో మేము చేసుకుంటాం. ఇక సరే మీరు హైదరాబాద్కే పోలి, వీళ్ళు హైదరాబాద్కి పోతారు. కన్నోళ్ళు ఇక్కడ బయట సత్తారు. అదే మిమ్మల్ని కనేందుకు కనకెందుకే నా చెల్లెను బావా? ఎందుకు ఈ లొల్లి పెట్టుకుని అవసరం మాకు? వాళ్ళకి సాధన అవుతుంది కదా. సాధన ఎంతసేపు పని చేసుకుంటారు బతుకుతారు వాళ్ళు. శాతగాని రోజు సత్తారు అంతే కదా నువ్వు చెప్పేది. సరే ఇట్లా మరి ఏం చేస్తావు? ఊకే పొద్దుగా లేతే లొల్లి సాయంత్రం లొల్లి ఇదే ఇట్లనే ఉండమాట. ఇక ఏ ఒడవని అరే ఎరొల్లి ఇయో గిదేనే అన్న పంచాయతీ వీళ్ళిద్దరు పొద్దులు సప్పుడే మేమే ఇంత మందాయి సత్తావు వీళ్ళ కళ్ళు చల్లబడితే అప్పుడు మంచిగా బతుకుతారు వీళ్ళిగా. మీరు నచ్చలేదు కమ్మా, మీరు ఉండరు ఇంట్లో, నువ్వు పెద్ద కొడుకు అందరూ ఉండరు, మేమే పోతాం. ఏ మాట ఇది ఓర్వలేని మాట గిదే ఇదే ఎటు పోతున్నావు బిడ్డ? కొడుకో పొమ్మన్నావు కదా పోతాను అంతే ఇక. ఏం పెరుగుతారా ఊకే? అరే ఆగు, నువ్వు మళ్ళీ ఉండరా, నువ్వే ఉండు. ఆగో అరే ఆగు అరవిందు. అరే ఆగు బిడ్డ. వాడు పోని, వాడు ఎన్ని రోజులు పోతాడు పోని. వాడు ఒక్కసారి బయటికి పోయి బతికితే వానికే విలువ తెలుస్తుంది ఏందనేది. కుక్క బెదిరించాడు ఊకే. ఎవరిని బెదిరిస్తాడు? మాటకు మాట సమాధానం ఇస్తాడన్న మాట సమాధానం. ఒక్క మాట అంటే వాడు 2 మాటలు చదువుతాడు. ఏం మాట్లాడి చదువులేదు వాళ్ళు ఎటు ఏమనంటే పోరు మామ. వాళ్ళ అవ్వగారింటి తీసుకుపోతే ఆ దొరత అని ఆడికి పోతాడు. నా లోలో టైం పాస్ చేస్తాడు. అప్పుడు తెలిసేస్తుంది వానికి కాగరాదు. అందుకే నువ్వు పెళ్లి కాకముందే అన్న ఇదంతా కథ ఏటో ఉండదు అన్ని నేర్పుతుంది వానికి అది అని అంటే ఏ లేదు అట్లా కాదమ్మా ఇట్లమ్మా చెప్పిందినమ్మా మంచిదమ్మా ఆరి కాదు అని మాట్లాడిండు. ఇక ఇట్లా వేసుకొచ్చి కింద కదా వేసుకొచ్చే. ఇప్పుడు నువ్వు అనేది మంచిగా ఉన్నది. ఆ పిల్లకి ఇట్లా తెలియదు. వాళ్ళ అవ్వగారింటి కాడ ఏం చెప్పుకుంటది? ఇంటింటి రాదంతా ఒకటే నన్ను లొల్లి పెట్టి ఇల్లగొట్టలేదు అంటదా అనదా? ఆ పేరు బంధం ఎవరకు? వాళ్ళ నా బిడ్డకు నీకే కదా. కాదన్నా వీళ్ళని ఎవరైనా తిడతానా మరి ఏమన్నా ఈ పని చేయి గా పని అని చెప్తానా ఏమన్నా షేర్లకు చెలకల మీదకి ఓడుకోపోతానా? వీళ్ళకి ఎందుకు యాష్టకత్తందే ఇంతగానం? ఇంత అడ్డుకొడితే ఇంత యాష్టకత్తే ఎట్లా చెప్పు? మీరు పంచాయతీ కనుక ఖచ్చితంగా కింద లొల్లి తయారు చేసి కూర్చున్నారు. మా పరిస్థితి అట్లున్నదంటే మీ పరిస్థితి ఇట్లుండే చేద్దే. ఏం చేస్తాం? ఎవరో చెప్తారు. నా అన్నదమ్ముడు విడిపోయారు, నా కొడుకులు విడిపోయారు. ఏడ కథ పంచలేదు. ఇగో ఆయన కోపం దగ్గర వద్దులాడుందని కానీ నువ్వే మళ్ళీ పోయి తీసుకురా. అరే అద్దరా ఇడ పరువు తక్కువ అత్తగారింటి కదా. అవి అత్తగారింటికి పోద్దు చేసుకుంటే తప్పు కదా. వీడికి తెలియదా గాయత కూడా? తెలియదా బిడ్డ? చేసుకుంటారా? చిన్నప్పుడు చిన్న పెద్దప్పుడు పెద్ద. ఆయనకు పెళ్లి అయింది. ఆయన భార్య ముందర చేసుకుంటే ఆయనకు బాధ అనిపించదా? అరే ఇలా ముందర నన్ను అంటే నాకు కోపం కదా. సరే నువ్వు చదువుకోవాలి, కోపం అయితే అనుకోవాలి కానీ కూడతారా బిడ్డ? అరే తప్పుడు చిన్న కదా. ముచ్చటే కాని అన్న చిన్న ముచ్చట ఏదైనా జరిగిందంటే కాదు వాడు అచ్చుడు తోటే ఇగో గిట్ల అయింది మీ అమ్మ గిట్ల ముచ్చట పెట్టింది ఇగో మీ వదిన గిట్ల చేస్తుంది ఇదే ముచ్చట దాని మొత్తం వేరే ఏ ముచ్చట లేనే లేదు. అట్లా అనుకోరు చెల్లి. ఏమనంటే ఇగో మొన్న ఆవాసన అయినప్పటి నుంచి నన్ను ఓర్తలేరు. ఆవాసన అయినప్పటి నుంచి నన్ను అసలు ఎవరు మాట్లాడతలేరు నాతోటి. గిది ముచ్చట వేసుకున్నది. అయ్యో రామా దేవుడా ఏంది అది పరీక్ష? అందరి సంసారంలో తీరున్నాయి, మన సంసారంలో తీరున్నాయి చెల్లి. బాబు వచ్చినా సరే వస్తాను. పాప వచ్చింది బాబు తీసుకురా ఇప్పుడు అక్కడ ఏం చెప్పకరా లొల్లైంది తమ్ముడు వేయడానికి ఇట్లా చెప్పకుండా తెలియదు. ఇవాళ ఇంటికి వచ్చినాక చెప్పినా మంచిదే కానీ చచ్చినా మంచిదే ఏమైతే ఎవడన్నా వాడు అంతకాలం వీడు ఇంతకాలం ఎట్లా చేయాలి చెప్పు నేను? 4 సార్లు సత్తుడు అన్నారు సుమతి. సత్తులు అంతా కనిపిస్తాలా? సత్యం మాత్రం ఏం కొంట పోతారు సుమతి? కాదు సుమతవ్వ
నువ్వు ఇట్లా సత్తనానుడు ఎందుకు అవ్వ? నీకు ఈ బాధ ఎందుకు? వీళ్ళతో లొల్లి ఎందుకు? సప్పుడైతే శరీంత మంచి వాళ్ళ కట్టం అనేది సుఖం అనేది తెలుస్తుంది. నువ్వు చేసి పెడితే వీళ్ళకి ఏం తెలుస్తుందవ్వా? ఇక నువ్వు బాగానే చెప్తాను వదిలే. నా అన్నదమ్ములు భూములు పంచుకొని ఇక విడిపోయారు, ఇక వీళ్ళని కూడా విడిపోవని చెప్తానా? మంచిగా చెప్తారు నువ్వు. ఏమిట్లకేమైనా వాళ్ళు చేస్తారు వ్యవసాయం ముందర పడి. అరే వాళ్ళు ఏమిట్లకేం కాలేదు ఇవన్నీ మాట్లాడతాను. ఇప్పుడే మనం చేస్తే మనకి తెలుస్తలేదా అన్నయ్య? సరే పంచేసే సమయం వచ్చినప్పుడు పని చేయకుండా ఉంచుకుంటుందా కానీ దానికో సమయం వస్తుంది, సందర్భం వస్తుంది. ఇక ఉండు ఇట్నే లోన్లు పెట్టుకుంటా ఉండరాదు. నా బిడ్డ మనసు అయితే నిమ్మనం లేకుండా అవుతుంది. బాధపడకు లేరా లే, ఏం చేస్తావు మరి? ఏడోకు ఏం చెల్లి ఏం చేస్తావు? వాళ్ళని కన్నావు కానీ వాళ్ళ రాతలు కన్నావా? సుమత ఏడోకు చెల్లి. నా అన్నదమ్ములే చక్కగా లేదే, నా కొడుకులే చక్కగా లేదే. అక్కడ నా అమ్మ బాధపడుతుంది, ఇక్కడ నేను బాధపడు అవుతుంది. ఏందన్నా ఈ కోసం పాడుగాను మనకి గిట్ల అవుతుంది. అయ్యో చెల్లి, నువ్వే పట్టు మొక్కలు పట్టుకోవాలని అనుకున్నా. నీ కట్టం ఎవరికి రావద్దే. అటు ఈయనతో ఏడుతూ ఆయనతో ఏడుతూ ఇక బా ఎట్లయితే బా 4 రోజులు కోపం మీద వేడు రాకపోతాడా?